అది హైదరాబాద్లోనే ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఎలాగైనా ఈ కాలేజీలో చేరి చదువుకోవాలని విద్యార్థులు భావిస్తుంటారు. కానీ ఇప్పుడు ఇదే కాలేజీలో ఎవరు ఊహించని దారుణం వెలుగులోకి వచ్చింది. గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో కెమెరాలు దర్శనమిచ్చాయని అమ్మాయిలు ముందుకొచ్చి చెబుతున్నారు. బాత్రూంలో అమ్మాయిలు ఉన్న సమయంలో వీడియోలు తీయడం, వాటిని చూసి సంబరపడడం ఇదే కొందరి దుర్మార్గులు చేసిన నీచమైన పని. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు షాక్కు గురవుతున్నారు. ఇంతకు ఆ కాలేజీలో జరిగిన ఆ కెమెరాల భాగోతం ఏంటి? ఇలా సీక్రెట్గా కెమెరాలు అమర్చింది ఎవరు? అసలు ఆ కాలేజీలో ఏం జరుగుతోంది? మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని కండ్లకోయలో ఉన్న ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ లేడీస్ హాస్టల్లో బుధవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గర్ల్స్ హాస్టల్ బాత్రూముల్లో కొందరు కేటుగాళ్లు కెమెరాలు పెట్టి వీడియోలు తీశారని విద్యార్థినిలు ఆరోపించారు. ఈ విషయమై వెంటనే స్పందించిన విద్యార్థి సంఘాల నేతలు వందలాది మంది విద్యార్థులతో కలిసి కాలేజీ గర్ల్స్ హాస్టల్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆగ్రహంతో ఊగిపోయిన ఆందోళనకారులు హాస్టల్ సెక్యూరిటీ గార్డ్ గదిని ధ్వంసం చేశారు. విద్యార్థినీలకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని విద్యార్థి సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఇంత జరుగుతున్నా యాజమాన్యం స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే అసలు పర్మిషన్ లేకుండా మీరు కాలేజీలోకి ఎలా వస్తారంటూ విద్యార్థి సంఘాల నేతలపై కాలేజీ యాజమాన్యం ఎదురుదాడికి దిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు క్షణాల్లో కాలేజీకి చేరుకున్నారు. చివరికి ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినిల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీలో ఇంత జరుగుతున్న యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు. ఈ విద్యాసంస్థలలో బాలికలకు రక్షణ లేదని, ఒక్కొక్క విద్యార్థి నుండి లక్షలాదిగా ఫీజులు వసూలు చేస్తున్న శ్రద్ధ విద్యార్థుల రక్షణపై లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. టెక్నికల్ క్యాంపస్ లో అమ్మాయిల బాత్రూమ్ లో సెల్ ఫోన్లు పెట్టి వీడియోలు క్రియేట్ చేయడం, వీడియోలు రికార్డ్ చేయడంలో ఈ దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఈరోజు సిఎంఆర్ కళాశాలలో ఈ ఘటన మొదటి ఘటన కాదు. ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నా కూడా ఈరోజు సిఎంఆర్ లో చైర్మన్ గోపాల్ రెడ్డి కావచ్చు, అదే విధంగా ఇక్కడ ఉన్న ఐఏఎస్సీ కమిటీ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈరోజు మీద అమ్మాయిల మీద ఈరోజు అనేక అవార్డాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు సీసీ కెమెరాలు పెట్టడం, సెల్ ఫోన్ రికార్డింగ్ చేయడం, ఇలాంటి దుర్మార్గం పని ఈరోజు సీఎంఆర్ కళాశాలలో జరగడం అంటే ఈరోజు అమ్మాయిలపై లైఫ్ మీద చెలగాటమాడడం. కాబట్టి వెంటనే ఈరోజు సీఎంఆర్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి, అట్లా ఈ గోపాల్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ విద్యా సంస్థలపైన వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక విచారణ చేపట్టిన పోలీసులు కాలేజీలో పనిచేస్తున్న నందకిషోర్ యాదవ్, గోవింద్ కుమార్, సురేష్, రాకేష్ రావత్, గణేష్ అనే అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంతేకాకుండా వారి నుంచి 12 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. కెమెరాల భాగోతం వెనుకున్నది ఎవరు, అసలు ఏంటా సంగతి అనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు కూపీ లాగుతున్నారు. ఎక్కడమ్మా, ఎక్కడ నుంచి మీరు ఎవరు? ఓకే, ఫోన్ చేసిందా మీ అమ్మాయి? మా అమ్మాయి ఫోన్ చేసింది. అమ్మాయి ఇట్లా పెట్టారు, మేము చూసుకోలేదని మా పాప ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే మీరు కట్టినాక కూడా అట్లా ఎట్లయింది బిడ్డ అని అంటే, ఇట్లా అయిందమ్మా మేము కూడా చూసుకోలేదు, మాకు గలీజ్ అనిపిస్తుంది అని అంటే, వీడియోలు తీసారు ఇట్లా పెట్టిరు అని అంటే, ఎందుకు పెట్టా మేము వస్తున్నాం, మేము ఇన్ని డబ్బులు కట్టినాం కదా, మేము పుట్టినానికి వేయలేము కదా, అందులో బాధపడుకుంటాం, మేము కైకి చేసుకుంటాం, ఎన్ని డబ్బులు కట్టినాం, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు బేట అంటే, మేము ఇట్లా ఉండలేమమ్మా, మాకు ఇట్లా భయం వేస్తుంది ఇట్లా మాకు అని ఫోన్ చేస్తే మేము వచ్చాము, ఇక్కడ అడుగుదామని వచ్చాము. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.